హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. చాలా అంటే చాలా బాగుంది. అదేమిటంటే మాగాయ పెరుగు పచ్చడి. ఈ మాగాయ పెరుగు పచ్చడి చేయాలంటే ఇలా అండి, ఈ రుచి మాత్రం చాలా అద్భుతం అండి. ఇది నాకు ఎలా తెలుసు అంటే, మా అమ్మ వాళ్ళు నేను చిన్నప్పుడు ఎప్పుడైనా సరే ఇలాగే చాలాసార్లు చేసి పెట్టేవాళ్ళండి. ఎందుకంటే మేము 5గురం. అందుకని చెప్పేసి మాకు స్కూల్కి టైం అయినప్పుడు అలాంటి సమయాల్లో మా అమ్మ ఇలా చేసి పెడుతూ ఉండేది. భలే రుచిగా ఉంటుందండి. దాని గురించి ఇప్పుడు మనం ఒక 1/2 లీటర్ పెరుగు తీసుకునేసి ఒక బౌల్లో వేసుకోవాలండి. వేసిన తర్వాత దాంట్లో మనం ఇప్పుడు నీళ్ళు అలాంటి ఏం పోసే అవసరం లేకుండా, దాన్ని ఏం కదిలీయకుండా కాసేపు దాన్ని ఆ పెరుగున ఆ బౌల్లో ఉంచి పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టిన తర్వాత కొంచెం మూత పెట్టుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మిక్సీ జారీలోకి ఒక 4-5 పచ్చిమిరపకాయలు అలా ఇరిసి దాంట్లో వేసుకునేసి బెల్లం ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఆ తర్వాత దీంట్లో కొత్తిమీర కూడా ఒక పిడికిడి వేసుకోవాలి. వేశాక కొద్దిగంత పసుపు వేసుకునేసి ఆ తర్వాత ఆవకాయ పచ్చడి వేసుకోవాలండి. నేను ఈ మధ్యనే పెట్టి ఉంచాను. కొత్తగా భలే టేస్టీగా ఉందండి. మంచి కలర్ఫుల్గా సూపర్ టేస్టీగా ఉంది. దాన్ని ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. కొంచెం ఎక్కువ తక్కువ కావాలన్నా వేసుకోవచ్చండి. స్పైసీ కొంచెం ఎక్కువ తినేటోళ్ళు. ఇప్పుడు దీన్ని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఓకేనా? దీన్ని కొంచెం గట్టిగానే ఉంచాలి. లూజుగా పల్చగా ఆ టైప్లో మాత్రం చేయొద్దండి. ఈ టైప్లో మనకి గట్టిగా ఇలా మెత్తగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే, ఈ మిక్సీ జారీలో ఉన్న ఈ పేస్ట్ తీసుకెళ్ళి ఇందాక మనం పెరుగు రెడీ చేసి పెట్టుకున్నాం చూశారు, ఆ పెరుగులో దీన్ని తీసుకొని పోయి వేసుకోవాలండి. ఓకేనా? ఇప్పుడు ఆ పెరుగులో వేసి దీన్ని మొత్తం వేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే, బాగా మనం ఇలా కలుపుతూ దీన్ని మెత్తగా పిసుక్కోవాలండి. అంటే పెరుగు ఉండలు లేకుండా ఇది బాగా మిక్స్ అయ్యే విధంగా అలా పిసుకుతుంటే మంచి కలర్ఫుల్గా తయారవ్వాలండి. ఆ టైప్లో దీన్ని మనం బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. దీన్ని కొంచెం ఈ టైంలో ఎంత బాగా మనం మిక్స్ చేయగలుగుతామో అంత మంచి రుచి వస్తుందండి. ఇది మిక్స్ చేసేదాన్ని బట్టే రుచి చాలా బాగుంటుంది. ఓకేనా? ఆ టైప్లో మనం దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ టైప్లో జావగా రావాలండి. అంటే ఆ పేస్ట్ మొత్తం ఈ పెరుగులో ఇనికిపోవాలి. ఆ టైపు మంచిగా ఈ టైప్లో పాకం రావాలి. ఇప్పుడు దీన్ని కాసేపు అలా పక్కన ఉంచుకోవాలి. పక్కన ఉంచిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకునేసి దీంట్లో ఏం చేయాలంటే 1 టేబుల్ స్పూన్ వచ్చేసి ఆయిల్ వేసుకోవాలండి. అంటే మనం మామూలుగా నూనె వేసుకునే గంటి. ఆ గంటితో వేసాక కొద్దిగా వేడెక్కనిచ్చేసి తాలింపు గింజలు 1 టేబుల్ స్పూన్ వేసుకుని ఇప్పుడు ఎండుమిరపకాయలండి ఒక 2-3 అలా మధ్యలోకి ఇరిసి వేసుకుంటే అందులో ఉన్న స్పైసీ కూడా ఇందులోకి వస్తుంది. ఇంకా రుచి చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని కొద్దిగంత ఇంగు తీసుకునేసి దీంట్లో వేసుకోవాలండి. ఇలా వేసిన తర్వాత ఒక 4 రెమ్మలు కరివేపాకు అలా దూసి వేసుకునేసి కొద్దిగా అలా చిటపట్లాడనివ్వాలి. ఈ విధంగా చిటపట్లాడిన ఈ పోపును తీసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పోపును తీసుకెళ్ళి మనం ఏదైతే పెరుగు కలిపి పెట్టున్నాం కదా బౌలు, ఆ బౌల్లో ఈ పోపును పోసుకోవాలి. కొంచెం వేడి మీద ఆ లైట్ వేడి సరిపోతుందండి. దీన్ని మళ్ళీ ఉడికించే ప్రయత్నం మాత్రం చేయొద్దు. ఈ లైట్ వేడి మీదనే కొంచెం మనం దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని కూడా మనం ఈ ఆయిల్ ఏంటంటే ఈ పెరుగులో బాగా కలిసే విధంగా కొంచెం స్వీట్గా ఇలా కలుపుతూనే దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. అప్పుడేమవుద్దంటే ఈ పోపులో ఈ పెరుగు పచ్చడి ఎంత రుచిగా ఉంటుందంటే అంత రుచిగా ఉంటుంది. ఈ టైప్ చేసి ఒక్కసారి టేస్ట్ చూడండి, ఎవరైనా సరే దీనికి ఫిదా అవ్వాల్సిందండి. అంత బాగుంది. ఇది ఏంటంటే చాలా తొందరగా చేసుకునే విషయం అండి. ఇప్పుడు ఈ రోజుల్లో స్కూల్ పిల్లలకి ఇలా చేసి పెట్టండి. రుచి మాత్రం చాలా అద్భుతం అండి. ఒక్కసారి టేస్ట్ చూసిన ఏ పిల్ల వాళ్ళైనా సరే రోజు ఇలాగే చేసి పెట్టమని అంటారు. అంత బాగుందండి. పెరుగు చల్లదనం, మామిడికాయ ఊరగాయ టేస్ట్కు టేస్టు అన్నీ కలిసిన ఈ మాగాయ ఊరగాయ పచ్చడి ఎంత బాగుందంటే అంత బాగుందండి. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేయండి. తొందరగా అయ్యే రెసిపీ అండి ఇది. ఎవ్వరూ మిస్ కాకుండా ప్రతి ఒక్కరు టేస్ట్ చూడండి. టేస్ట్ చూసిన తర్వాత ఎలా ఉందన్నది కామెంట్ రూపంలో పెట్టండి. కానీ ఒక్కసారి టేస్ట్ చూసిన వాళ్ళు మాత్రం దీన్ని అసలు వదిలే పెట్టరండి. అంత బాగుంది ఈ మాగాయ పెరుగు పచ్చడి.